పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు అదిరిపోయే గిఫ్ట్ లాంటి ఫోటోను జనసేన పార్టీ ట్విట్టర్లో వదిలింది. భార్య అనాలేజినోవా, పిల్లలు అకిరానందన్, ఆద్యతో కలిసి రోడ్డు పక్కన పవన్ కళ్యాణ్ దిగిన ఈ ఫోటో చూడముచ్చటగా ఉంది. ఈ ఫోటో వెనుక ఉన్న నేపథ్యం తెలిస్తే ఆ ఫోటోకున్న అందం మరింత పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి ఈ ఫోటో అద్దం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అనాలేజినోవా, పిల్లలు అకిరానందన్, ఆద్యాలతో కలిసి దిగిన అందమైన ఫోటోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన తర్వాత క్లిక్మనిపించిన ఫోటో ఇదని జనసేన పార్టీ తెలిపింది. ప్రమాణం చేసిన తర్వాత మంగళగిరిలోని నివాసానికి బయలుదేరామనుకుంటే ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని, దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపిన జనసేనాని కాసేపు సేద తీరారని జనసేన పార్టీ తెలిపింది. ఈ సమయంలోనే భార్య అనాలేజినోవా, పిల్లలు అకిరా, ఆద్యాలతో తీసుకున్న ఫోటో ఇది అంటూ అందమైన ఫోటో వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని బయటపెట్టింది. జనసేన పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసిన కాసేపటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో పవన్ కుమారుడు ఆద్య సైతం సాంప్రదాయ పంచకట్టులో కనిపించడం విశేషం. రోడ్డు పక్కన చెట్ల నీడ కింద దిగిన ఈ ఫోటోను చూసి జన సైనికులు మురిసిపోతున్నారు. ట్రాఫిక్ ఉందని ఇబ్బంది పడుతూ కారులోనే కూర్చునే బదులు వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి కాసేపు ఫ్యామిలీతో సేద తీయడం ద్వారా ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుందని, సరిగ్గా చూస్తే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని, ప్రతి ఆటంకాన్ని మన విజయానికి సోపనాలుగా మార్చుకోవచ్చని చెబుతున్నట్లు ఉంది కదూ అంటూ సంబరపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే తన రెండో భార్య రేణుదేశాయ్కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పిల్లలు అకిరానందన్, ఆద్య బాధ్యతలను సైతం రేణునే తీసుకున్నారు. అయితే పిల్లలు తరచుగా హైదరాబాద్ వచ్చి తండ్రి దగ్గర సమయం గడుపుతుంటారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలోనూ అకిరా పవన్ వెంటే ఉన్నారు. పవన్ దంపతులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా అకిరా సైతం వారి వెంట ఉన్నాడు. పవన్ ప్రమాణ స్వీకారం సమయంలోనూ వారిద్దరూ వచ్చారు. అకిరానందన్ త్వరలోనే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం కూడా తెలిసిందే.